ఒక వార్డు గురించి దగ్గుబాటి వరప్రసాద్ అనే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే ఆయన మాట్లాడారు, నీచంగా మాట్లాడమంటే ఎన్టీఆర్ గురించి వార్ 2 మూవీని వార్ 2ని ఆడకూడదు, పర్మిషన్ ఎవరు ఇచ్చారా అని చెప్పి ఒక ఆడియో లీక్ అయింది. సో అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ దాంట్లో ఆడియో మాత్రం చాలా దారుణంగా మాట్లాడారండి. ఎన్టీఆర్ అంటే ఏమనుకున్నారు అసలు? ఎన్టీఆర్ అంటే ఒక ప్రపంచం, ఆయన కోట్లాది అభిమానులు, ఆయన సైకి చేస్తే చాలు మొత్తం తగలటేస్తారు. అలాంటిది ఇప్పుడు కూడా ఆయన గురించి ఎన్టీఆర్ ఒకటే కాదు, ఎన్టీఆర్ తల్లిదండ్రుల గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఎవరిచ్చారండి హక్కు మీకు? ఆయన మీకు ఏమన్నా ద్రోహం చేశారా? ఏమంటే లోకేష్ గురించి మాట్లాడారు. లోకేష్ గురించి ఏమన్నా ఆడియో అంటే చూపించండి మాకే కాదు, నేను ఏం అడగడం కాదు, వ్యక్తిగా నేను అడగట్లేదు. ఆడియన్స్ అడుగుతున్నారు, ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మామూలు వాళ్ళు కాదండి. ఆయన సైక్ చేస్తే చాలు ఏమైనా చేస్తారు, వాళ్ళు ప్రాణాలను ఇస్తారు. అంత అభిమానం ఉంది అభిమానులకి. సో ఆ ఎన్టీఆర్ అంటే అభిమానులు కూడా అంత అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తిని ఇంత నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమంటారు, ఏంటి అక్కడ ప్రజానాయకుడు ఏంటి, ఒక జనాల్లో ఉండే హీరోని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కరెక్ట్, టోటల్లీ రాంగ్ అండి. ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు? ప్రజానాయకుడు అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏ కష్టాలు వచ్చి చూసుకోవాలి, అంతేకాని సినిమాల సమస్య కాదు. ప్రజానాయకుడు అంటే సినిమాలకి ప్రజలకు సంబంధం లేదు. ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఏం సినిమా దగ్గర మినిస్టర్ కాదు. ఆయనకి ఏం సంబంధం వచ్చింది ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది? ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారు, దగ్గుపాటి ఇంటి దగ్గర, పరిస్థితి ఏంటన్నా? ఇంటితో ధర్నా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తారండి. ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఎన్టీఆర్ ప్రతి ఒక్క అభిమానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ని అన్నారంటే ప్రతి అభిమాని అన్నట్టే. సో ఓవరాల్గా ఏంటి, చంద్రబాబు గారు ఏమైనా చర్యలు తీసుకోవాలా దీనిపైన? చంద్రబాబు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు నైతికంగా బాధ్యత వహించాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సో ఓవరాల్గా ఏం చెప్తారు ఒక తెలుగు సినిమా అభిమానిగా? తెలుగు సినిమా గర్వించే సినిమా అండి ఇది. వార్ 2 మూవీ అనేది ఒక తెలుగువాడు గర్వించే హిందీకి వెళ్ళి తీసిన సినిమాని ఇంత కించపరచడం చాలా ఖండిస్తున్నాం. సో నేను ఒక్కనే కాదు, ప్రజలు చెప్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.